సిద్దిపేట సిరిసిల్ల జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా గ్రంథాలయాలను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడున్న కొన్ని సమస్యలను విద్యార్థులు చైర్మన్ గారి దృష్టికి తీసుకువచ్చారు. అక్కడికక్కడ కొన్ని సమస్యలను పరిష్కరించారు. మిగతా సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. గ్రంథాలయాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలు పర్యటిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట సిరిసిల్ల జిల్లాల కేంద్ర గ్రంథాలయాలు బాగున్నాయని కితాబిచ్చారు. అక్కడున్న విద్యార్థులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. వృత్తిపరంగా అధ్యాపకుడు అయిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుపుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా చదవాలో విద్యార్థులకు తెలియపరిచారు. Thank you, sir, for accepting this, sir, because the staff definitely they will follow you, sir. Yes, sir. Yes, sir. Thank you. Thank you. Okay, sir. Thank you. మళ్ళీ ఇప్పుడు సన్మానించారు కాబట్టి మీ ప్రామిస్ నెరవేర్చకపోతే మళ్ళీ మీరు సిరిసిల్ల అవ్వడము మీరు హైదరాబాద్కి వస్తారు. బాబు మమ్మల్ని హైదరాబాద్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. రెగ్యులర్గా వస్తాను. డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను. రీసెంట్గా ఐ హ్యావ్ రిటర్న్ కంప్లీట్ అయిపోయింది. నా రిజల్ట్స్ కూడా వెయిట్ చేస్తున్నాను. ఎట్లుంటుందో తెలియదు. అంటే కన్సర్న్గా చెప్పలేదు సార్. ఐ గాట్ గుడ్ స్కోర్. ఐ 74 మార్క్స్ వచ్చినాయి సార్. 10th కలిపి బయోలజికల్ సైన్స్. అయితే ఇందులో ఎట్లుంటుందో లేదు. మరొకటి అంటున్నారు అది ఖచ్చితంగా డిఎస్సి, ఇంకొక డిఎస్సి అంటున్నారు. వాళ్ళ పోస్టులు బట్టి విక్రమార్క గారు 5,000 నుంచి 6,000 అన్నారు. అది విన్నాము. అయితే దాంట్లో నాకు తెలిసి స్కూల్ అసిస్టెంట్స్ కంటే హెచ్జిటి ఎక్కువ ఉంటాయి సార్. స్కూల్ అసిస్టెంట్ తక్కువ ఉంటాయి. మా క్వాలిఫికేషన్ బిఎడ్. ఏమైనా కొంచెం మీతో అయితే ఓ 2, 3, 4 ఇలా ఇంక్రీజ్ చేసేందుకు ప్రయత్నం చేయండి సార్. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గతంలో మినిస్టర్గా పనిచేసిన వారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న కేటీ రామారావు గారు కొంత ఇనిషియేషన్ తీసుకొని లైబ్రరీ కట్టినట్టుగా మన వాళ్ళు చెప్తున్నారు. అలాగే సినాలయ్య గారి పేరు పెట్టారు, విశ్వాంభర. అలాగే కాబట్టి ఈ లైబ్రరీ బిల్డింగ్ చక్కగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము కొత్తగా చేసేది లేకూడదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా లోపల మ్యాన్ పవర్ కూడా బలంగా ఉండాలి. మీరు చదివే పుస్తకాలు కూడా బలంగా ఉండాలి. కాబట్టి చాలా ఓపెన్గా, ఫ్రెండ్లీగా, ఫ్రీగా మాట్లాడండి. ఫ్రెండ్ ఆఫ్ యూ. అంటే నేను టీచర్ని, ప్రిన్సిపల్ని, యూనివర్సిటీలో ప్రొఫెసర్ని, కాబట్టి ఐ కెన్ ఇంటరాక్ట్ విత్. బహుశా నాకు తెలిసి ఈ లైబ్రరీని విజిట్ చేస్తున్న మొట్టమొదటి స్టేట్ చైర్మన్ కూడా నేను స్టేడియం దగ్గర నుంచి ఒక్కరోజు కూడా బ్రేక్ చేయకుండా నాకు ఎంత సాధ్యమైతే ఎంత సాధ్యమని పెట్టినాను. నేను గ్రేడ్ 1 లైబ్రరీస్లో మీటింగ్ పెట్టాను, గ్రేడ్ 2 వాళ్ళతో పెట్టాను, గ్రేడ్ 3 వాళ్ళతో పెట్టాను. చివరికి స్వీపర్లు మరి పిలిపించి హైదరాబాద్ కూడా మీటింగ్ పెట్టాను గ్రౌండ్ రియాలిటీ కోసం. కాబట్టి మీరు స్వేచ్ఛగా మాట్లాడండి, నేను వింటాను, అవసరమైన నోట్ చేసుకుంటాను. వాట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ వీ కెన్ ప్రొవైడ్ ఫర్ యూ, డెఫినెట్లీ ఐ గోయింగ్ టు మేక్ ఇట్. ఓకేనా? కాబట్టి చక్కగా తక్కువ టైం తీసుకోండి. చెప్పిన పాయింట్స్ చెప్పకుండా మీరు చెప్తే నేను వింటాను. ఓకే? కైండ్లీ నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఎవరికి ఇంపాక్ట్ అయితే ఇంపాక్ట్ అండి చేయండి. ఇంకో మైకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి స్టేట్ టాప్ ర్యాంక్ సంపాదించిన అతి కొద్ది మందిలో నేను మొదటి వాడిని ఫ్రమ్ తెలంగాణ ఏరియా. ఇట్స్ ద బిగ్గెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. గవర్నమెంట్ బిఎడ్ కాలేజ్ వరంగల్లో చదువుకున్నాను. దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఐ డిడ్ మై ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎంట్రన్స్ రాసినప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్లో సీట్ వచ్చింది, కంప్లీట్ చేశాను. దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఐ డిడ్ మై ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ సంబంధాల్లో ఐ డిడ్ మై ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఐ గాట్ గోల్డ్ మెడల్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి అంతర్జాతీయ సంబంధాల మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద చేసిన ఎంఫిల్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా నేను ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. దాని తర్వాత ఐ డిడ్ మై ఎంఏ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. I got university contract in it.
మాకు ఎడ్యుకేషన్ పొలిటికల్ సైన్స్ రెండింటి కలిపి ఐ డిడ్ మై PhD. 2001లో ఐ రోట్ BSc సోషల్ స్టడీస్లో ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ వరంగల్. అప్పుడు 2 సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తాను. తర్వాత 2016 వరకు ఐ వర్క్ యాజ్ ఏ యూనివర్సిటీ ఫ్యాకల్టీ కాకతీయ యూనివర్సిటీ. 2016లో నేను బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు నా జాబ్ రిజైన్ చేసి ఐ జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. 2017లో ఐ అపాయింటెడ్ యాజ్ స్పోక్స్ పర్సన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసము ఐ డిడ్ మై కాంట్రిబ్యూషన్. ఆ టైంలో ఎక్కువగా యూత్తో కనెక్ట్ అయి ఉన్నాను. తర్వాత మన ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతుందో ఆ మేనిఫెస్టో రాసిన దాంట్లో నేను ఒకరిని దుద్దిల శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉంటే ఆ మేనిఫెస్టోలో నిరుద్యోగుల ఇష్యూస్ 2 లక్షల ఉద్యోగాలు వాటన్నిటి మీద నేను నా చేతిలో రాసిన రైటింగ్ దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరు చూస్తారు 5 ఏళ్ళ తర్వాత మేము ఏదైతే మాట్లాడామో దాన్ని ఏమైనా పాత్రిస్తామనేదే గిట్లా మీరు చూస్తారు. ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడడం కోసం ఇక్కడ పనిచేశాను. 2016లో ఐ రిజైన్ మై జాబ్. యూనివర్సిటీ ప్రొఫెసర్గా జాబ్ రిజైన్ చేసి ఐ ఎంటర్ ఇన్ టు ది పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీలో చేరాను నేను. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్. ఇప్పుడు మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు వాటికి సంబంధించిన డాటా నేనే రాశాను. నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా రేవంత్ రెడ్డి గారు నా మీద విశ్వాసంతో ఒక కరెక్ట్గా ఒక నెలలో 35 రోజుల క్రితం నాకు ఈ చైర్మన్షిప్ ఇచ్చారు. రాష్ట్ర చైర్మన్గా ఈరోజు నేను ఈ బాధ్యతను స్వీకరించి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు లైబ్రరీస్ తిరిగే ప్రయత్నం చేస్తాను. ఒకటే అంశం చెప్పి నేను మీకు అవకాశం ఇస్తాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక లైబ్రరీస్ ఉన్న రాష్ట్రం ఏదైతుందో కేరళ. కేరళ ఈజ్ హ్యావింగ్ 8,500 లైబ్రరీస్ ఆర్ దేర్. 8,500 ఉన్నాయి. మొత్తం భారతదేశంలో అతి తక్కువ లైబ్రరీస్ ఉన్న రాష్ట్రం ఏదైతుందో అది ఉత్తరప్రదేశ్. 200 లైబ్రరీస్ ఉన్నాయి. ఎక్కువ జనాభా 25 కోట్ల పైన జనాభా. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకు కనిపించే లైబ్రరీలు 573, 570. ఆంధ్రాలో 878 ఉన్నాయి. అట్లాగే కర్ణాటకలో, తమిళనాడులో కూడా లైబ్రరీస్ 4,000, 5,000 అట్లా ఉంటాయి. ఈ దేశం యొక్క జీడిపిని, మన దేశం యొక్క పెర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ చూసినా కూడా గ్రంథాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అంటే చదువులు ఎక్కడైతే ఉన్నారో సహజంగా అక్కడ అభివృద్ధి ఉంది. కాబట్టి గ్రంథాలయాల ద్వారా యూత్తో కనెక్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమకారుడిగా మనం ఎంత మేరకు కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వగానే నేను ఒప్పుకున్నాను. ఆ నేపథ్యంలోనే లైబ్రరీస్ మీద ఒక అవగాహన ఉంది. లైబ్రరీస్ చదువుకున్నాను. అంటే లైబ్రరీలో కూడా మీలా రీడర్ దాకా చదువుకున్నాను. నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీ అందరికీ తెలుసు కదా సార్. మనం మినిమం 6 months మ్యాక్సిమం ఒక 1 year కూర్చోకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని కాబట్టి చెప్తే అబద్ధం. అట్లా చదవకుండా రాదు ఉద్యోగాలు. కాబట్టి ఈ లైబ్రరీస్ మీద నాకు ఐడియా ఉంది, ఒక అవగాహన ఉంది. అట్లాగే మీరందరూ కూడా రెగ్యులర్గా క్లాసెస్, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్లాసెస్ చెప్తుంటాను. ఈ రోజున క్లాస్ చెప్పాను 5 months కెరీర్ పాయింట్ అనే దాంట్లో